రాష్ట్రంలో 1 కోటి మంది మహిళలను కోటీశ్వరులను చేయడమే ప్రభుత్వ లక్ష్యమని స్పష్టం చేశారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. నారాయణపేట జిల్లా అప్పకపల్లిలో మహిళా సంఘాల ఆధ్వర్యంలో నిర్వహించే పెట్రోల్ బంకును సీఎం ప్రారంభించారు. అనంతరం మహిళలతో ముఖాముఖిగా సీఎం మాట్లాడుతూ దేశంలోనే మొదటిసారి మహిళా సమాఖ్య ఆధ్వర్యంలో పెట్రోల్ బంకును ఏర్పాటు చేశామన్నారు. ప్రజాప్రభుత్వం ఏర్పడిన తర్వాత మహిళా స్వయం సహాయక సంఘాలను పునరుద్ధరించామని ముఖ్యమంత్రి చెప్పారు. రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి జిల్లాలో మహిళా సమాఖ్యలకు పెట్రోల్ బంకులు ఏర్పాటు చేస్తామని తెలిపారు. మహిళా సమాఖ్యలో మొత్తం 67 లక్షల మంది సభ్యులు ఉన్నారని, ఇకపై వారికి 1000 కోట్ల రూపాయల ఖర్చుతో ఏడాదికి 2 మంచి చీరలు అందజేస్తామన్నారు. హైదరాబాద్ శిల్పారామం వద్ద మహిళలు తయారు చేస్తున్న ఉత్పత్తులను విక్రయించుకునేందుకు ఏర్పాటు చేశామన్నారు. 1000 మెగావాట్ల సోలార్ పవర్ ప్లాంట్ను మహిళలు నిర్వహించబోతున్నారని చెప్పారు. గ్రామాల్లో స్కూళ్ల నిర్వహణ బాగుండేలా మహిళలు చర్యలు తీసుకోవాలని సూచించారు. ఉపాధ్యాయులు లేకపోయినా, వసతులు సరిగా లేకపోయినా జిల్లా కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లాలని సూచించారు. వసతుల కోసం నిధులు ప్రభుత్వం అందజేస్తుందని, నిర్వహణ మాత్రం మహిళా సంఘాల చేతుల్లో ఉంటుందని స్పష్టం చేశారు. స్వాగతం పలుకుతున్నాం. అదేవిధంగా ఈ కార్యక్రమంలో భాగస్వాములవుతున్నటువంటి గౌరవ రాష్ట్ర మంత్రులు, రాష్ట్ర ఎక్సైజ్ ఆర్థికంగా బలోపేతం చేయాలి అని చెప్పి ఈరోజు కొత్త సంఘంలో సభ్యులను చేర్చుకుంటూ ఈ సంఘాలకు అవసరమైన బ్యాంక్ లింకేజ్లతో పాటు ఇతర వ్యాపార నైపుణ్యాన్ని కూడా నేర్పాలి అని చెప్పి ఈరోజు ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నది. ఈరోజు రాష్ట్రంలో మహిళా శక్తి 67 లక్షల మంది చేరిన. ఈరోజు ఇందిరా మహిళా శక్తిలో 67 లక్షల మంది సభ్యులు ఉన్నారు. నేను మా సీతక్కతో విజ్ఞప్తి చేసిన, అక్క 1 కోటి మందిని, తెలంగాణ రాష్ట్రంలో 1 కోటి మంది మహిళలను కోటీశ్వరులను చేయడమే నా బాధ్యత అని చెప్పి నేను సీతక్కకు చెప్పడం జరిగింది.